వీళ్ళు వెళ్ళి ఫోటోలు దిగుతారు, ముందుగానే వీళ్ళు ప్రీ ప్లాన్ గా ఇదంతా చేశారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో ఎలా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో ఎలా ఉందో ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి. బ్రహ్మనాయుడు గారు లోకేష్ గారితో ఉన్న ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించి చూడండి. వెంకటేష్ నాయుడు గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధం లేదంటారా? మాటలు చెప్పేస్తే కాదు, ఈ రోజున రమేష్ గారు ఇప్పుడు సాధారణంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలవాలని ఎవరికైనా ఉంటుంది, వాళ్ళతో ఫోటో దిగుతారు ఎవరైనా. సో ఫోటో దిగిన ప్రతివాడు వాళ్ళోడు కాదు అని మనం అందరం అనుకోవాలి. ఇందాక నిన్న అనుకుంటా క్యాబినెట్ మీటింగ్ లో కూడా, నిన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా చంద్రబాబు గారు అదే అన్నారు, ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి, మంత్రులు మీరు అందరూ కూడా ఎట్లా పడితే అట్లా ఫోటోలు దిగొద్దు, మీ దగ్గరకు వచ్చేవాళ్ళు మీతో ఫోటో దిగేవారు వాడికి నేర చరిత్ర ఉందో నేర ప్రభుత్వం ఉందో తెలియదు, రేపొద్దున వాడు ఏదైనా నేరం చేసినప్పుడు మీతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చినప్పుడు పార్టీకి నష్టం జరుగుతుంది, వైసీపీ దీని మీద బురద జరుగుతుంది అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ లో మంత్రులతో కూడా చెప్పాడు. అయితే నేనేమంటానంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వెంకటేష్ నాయుడికి సంబంధం లేదంటారా అంటున్నా. దానికి కూడా క్లారిటీ చెప్తున్నా నేను, వినండి. 11 కోట్ల రూపాయలు ఈ మద్యం డబ్బులే అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మరేంటి రోజున ఒక్క నిమిషం సార్, ప్రభుత్వం చెప్పడం జరిగింది, అది 11 కోట్ల రూపాయలు మద్యం డబ్బులే అని చెప్పి క్లియర్ గా ప్రభుత్వం చెప్పడం, కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది కదా. మా పార్టీ నుంచి రాజకేశ్ రెడ్డి అతను ఆ డబ్బులు నాకు సంబంధం లేదు, ఆ డబ్బుల మీద ఉన్న నెంబర్లన్నీ కూడా మీరు వీడియోగ్రఫీ తీసి ఫోటోగ్రఫీ తీసి వాటన్నింటిలో కూడా భద్రపరచాలని చెప్పి పిటిషన్ వేసిన తర్వాత వీళ్ళు హైకోర్టులో, అది ఏసీబీ కోర్టులో ఆ పిటిషన్ కి సంబంధించి లేదు మేము డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం, ఆ రిసిప్ట్ తీసుకురమ్మని చెప్పి కోర్టు అడిగితే ఈ రోజుకి కూడా కోర్టులో ఆ రిసిప్ట్ సబ్మిట్ చేయని పరిస్థితి. ఎందుకు సబ్మిట్ చేయలే? బ్యాంక్ లో వీళ్ళు డిపాజిట్ చేసేస్తే ఎందుకు వీళ్ళు ఆ రిసిప్ట్ ని కోర్టులో సబ్మిట్ చేయలేదండి? అంటే ఇప్పుడు మార్చే పరిస్థితిలో ఉన్నారు. రమేష్ గారు మళ్ళీ మాట్లాడుదురు. శ్రీరామ్ గారు, నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా చంద్రబాబు గారు ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రులు గట్టిగా చెప్పారు.